అందుకే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మరి విజయవాడ గుంటూరు మచిలీపట్నం కలుపుతూ రాజధాని చేయండి చెప్పాడు. ఆలోచించండి. ఈ రోజున చర్చ మొదలైంది. తెలుగుదేశం నాయకుల్లో కలవరం మొదలైంది. ఎందుకు మొదలైందో మనం చూస్తున్నాం. తెలుగుదేశం కార్యకర్తలు కూడా గుంటూరు విజయవాడలో ఉన్నోళ్ళు చర్చిస్తున్నారు. గుంటూరు విజయవాడ మధ్య కనుక సచివాలయము హైకోర్టు కంటే గుంటూరు విజయవాడ కలిసిపోతే ఒక బ్రహ్మాండమైన విశ్వనగరం హైదరాబాద్ ఎలాగైతే హైదరాబాద్ సికింద్రాబాద్ కలిసి ఒక పెద్ద నగరం ఏర్పడిందో అలాగే విజయవాడ గుంటూరు ఏర్పడతాయి. అటు మచిలీపట్నం పోర్టు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెన్నైకి ఎలాగైతే పోర్టు ఉండడం వల్ల అనేక భారీ పరిశ్రమలు వచ్చినాయో అటువంటి పరిశ్రమలే మనకు రావడానికి వీలవుతుంది. కానీ ఇవన్నీ వస్తే బాగుపడేది ఎవరు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి, కాజా, ఇలా అనేక గ్రామాలు ఆ పట్టణాలు ఉన్నాయన్నీ దాదాపు 60 లక్షల జనాభా బాగుపడింది. కానీ వాళ్ళు బాగుపడకూడదంట. ఒక్క అమరావతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన శిష్యులు ఆయన బంధువులకి 5,000 ఎకరాలు ఉందో అదొక్కటే బాగుపడితే రాష్ట్రం బాగుపడిందంట. ఇదెక్కడ విత్తవాదనం ఎవరు